తొలి వెలుగు విషయానికి వస్తే మార్కులు రాలేదని ప్రాణం తీసుకుంది ఇంటర్ విద్యార్థి సూసైడ్, స్టూడెంట్లలో పెరుగుతున్న ఒత్తిడి, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళన. ఇక బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే. ఎంపీ ఎన్నికల తర్వాత కీలక మార్పులు, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. అప్పుల కుప్పగా తెలంగాణ, 40,000 కోట్లకు పైగా వడ్డీలే. ఇక 2 నెలలకు కూడా ఆగలేరా బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి ఎదురుదాడి. ఇక థేమ్స్ నది తరహాలో మూసి, ఇక సీతారామ ప్రాజెక్టులో కూడా అవినీతి అనట. 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 22,000 కోట్లు చేసినట్ట. పరింతలు పెంచేసిండు. పరిగారు ఇంకెక్కువనే, సుమారుగా 15 ఇంతలు అనుకోవచ్చు మనం. సో 15 ఇంతలు పెంచేసి ప్రాజెక్టు యొక్క నిర్మాణం కోసం ఖర్చు అవుతుందని చెప్పి ఏమన్నా ఇచ్చుకుంటున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం లెక్క ఆయన అడుగుడు వీళ్ళిచ్చుడు. మెగా కృష్ణారావు అడుగుడు వీళ్ళిచ్చుడు, ఆయన అడుగుడు వీళ్ళిచ్చుడు. అట్లా అయిపోయింది. ప్రాజెక్టులు మొత్తం ఆయన చేతిలోనే, ఆయన అడగడం లేటు, వీళ్ళు ఇచ్చేస్తారు. ఇక మళ్ళీ వీళ్ళకేమొస్తుంది, కమిషన్ వస్తుంది. సో ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనంతో ఏమైపోయింది, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని దగా చేసి, దగాకోరుగా 1,000 కోట్ల రూపాయలు ఈ మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పారు. ఇప్పటికే 7,500 కోట్లకు పైగా వ్యయం. టన్నెల్ బ్యారేజ్ పేరిట భారీ దోపిడీ, 1 ఎకరా కూడా చిక్క నీరు పారిన వైనం. 22,000 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామంటే 7,500 కోట్లు ఇప్పటికే ఇస్తే 1 ఎకరాను కూడా సుక్క నీరియలేదట. ఇక కాంట్రాక్టర్ దోపిడీ చూసి గుండె తరక్కుపోతుందన్న మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలాంటి వాళ్ళ మీద విచారణ చేయాలి. విచారణ చేసిన పైసలు మొత్తం కక్కియాలి, లేకపోతే సంస్థను సీజ్ చేయాలి. సంస్థ ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వ పరం చేసేయాలి. ఇక కేఆర్ఎంబీతో తెలంగాణకు నష్టం, ప్రాజెక్టులు వాళ్ళకి ఇచ్చేస్తే చుక్క నీరు రాదు. హైదరాబాద్కు తాగునీటి సమస్య తప్పదంటున్న హరీష్ రావు. ఇక లోన్లు కట్టకుంటే కేసులా అంటూ కేటీఆర్ ప్రశ్న. ఇక వికారాబాద్లో సీరియల్ కిల్లర్ కన్ను పడితే కాటేస్తాడు, మోజు తీర్చుకొని చంపేస్తాడు. 5గురిని చంపేసిన సైకో, ఒంటరి మహిళనే వారి టార్గెట్. వికారాబాద్లో హత్య, వెలుగులోకి కీలక విషయాలు. ఇక రామోజీ ఫిలిం సిటీల అపశృతి, ప్రమాదంలో విస్టెక్స్ సీఈఓ మృతి. ఇక రెండో పేజీ విషయానికి వస్తే కేఆర్ఎంబీతో తెలంగాణకు నష్టమని హరీష్ రావు. ఇక అవినీతిదారులో యాదాద్రి ప్రాజెక్టు సంబంధించిన విజిలెన్స్ అధికారుల తనిఖీ. ఇక సీతారామ ప్రాజెక్టులో మెగా దోపిడీ అంటే ఒక వార్త. ఇక రామోజీ ఫిలిం సిటీలో అపశృతి, బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే అన్న జూపల్లి కృష్ణారావు. ఇక లోన్లు కట్టకుంటే కేసులు పెడతారని చెప్పి కేటీఆర్ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతున్నాడట. ఇక వికారాబాద్లో సీరియల్ కిల్లర్ అంటే ఒక వార్త. ఇక థేమ్స్ నది తరహాలో మూసి. ఇక మూడో పేజీ మొత్తం కూడా మెడికల్ మరియు హెల్త్కి సంబంధించి. ఇక నాలుగో పేజీ విషయానికి వస్తే నేషనల్ ఇంటర్నేషనల్ గురించి. బోయింగ్ విమానాలకు భారీగా ఆర్డర్ చేసిన అకాసా ఎయిర్లైన్స్. ఇక హౌతీలపై బూతల దాడులకు పిలుపునిచ్చిన యోమన్. ఇక రామాలయ ప్రారంభోత్సవం రోజున అందరూ జ్యోతిని వెలిగించడని మోదీ ఆదేశం. ఇక అండర్ వాటర్ డ్రోన్ను ప్రయోగించిన ఉత్తర కొరియా. ఇక సెకనుకు 3 లక్షల పైనే బిల్లు, దేశంలో పెట్రోల్ దిగుమతుల తీరిది. సెకనుకు 3 లక్షల బిల్లు అట పెట్రోలు. అయోధ్యలో భారీ భద్రత, తర్వాత ఇరాన్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు.